పూజించే దేవతలు కూడా ఎవరంటే అషూర్ అనే ఒక దేవతను పూజిస్తారు. ఆ దేశానికి ప్రధానమైన దేవత అషూరు అనే ఈ దేవత ఆ దేశానికి క్షేమం కలగజేస్తుందని, ఆ దేశానికి సౌభాగ్యం కలగజేస్తుందని, దేశాన్ని నడిపించే శక్తి ఉన్నదని అషూరు దేవతను పూజ చేస్తారు. ఈ అషూరు దేవత పేరుని బట్టి ఆ దేశానికి అషూర్ రాజ్యం అని వచ్చింది. దాన్ని అసిరియన్లు అంటారు, లేకపోతే నీనేవ్ పట్టణం మెయిన్ పట్టణం కాబట్టి దాన్ని నీనేవ్ పట్టణస్తులు అని పిలుస్తారు. పూర్వకాలంలో ఇత్తడి లేకపోతే రాగితో ఆయుధాలు తయారు చేసి యుద్ధాలకు వెళ్ళేవారు. అవన్నీ పక్కన పడేశారు. ఇనుముతో ఆయుధాలు తయారు చేసి వాటిని తీసుకెళ్లి యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆయుధం వచ్చిందో ఆయుధం రాకుండా వాళ్ళకు హృదయంలో గర్వం ఎక్కువైపోయింది, ఆధిపత్యం పోరెక్కువైంది. చుట్టుపక్కల రాజ్యాలని జయించాలని ఒక ఆధిపత్యం. వీళ్ళు ఆయుధాలట, వీళ్ళ కత్తులు తళతళలాడుతున్నాయట. నహూం ప్రవక్త చెప్పిన మాట. వీళ్ళ ఈటలు చూస్తే మెరుస్తున్నాయని రాయబడ్డ. అంటే ఎంత బలమైన ఆయుధాలు, ఎంత శాఖశక్యంగా, ఎంత పొందికగా వీళ్ళు తయారు చేశారు. యుద్ధంలో ఆరితేరిన వ్యక్తులు. అంటే యుద్ధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉందండి, వాళ్ళ దగ్గర ఉంది గర్వం. అంటే ఆధిపత్యం పోరొచ్చింది. ఇంకా ప్రతి ఒక్క దేశాన్ని కూడా ఆక్రమించుకునేవారు. చుట్టుపక్కల దేశాన్ని బబులోన్ దేశం ఉంది, అంటే ఇరాక్ దేశం ఉంది. ఇరాక్ దేశాన్ని కోత, హవ్వ, హమాత్ అనే పర్వయము అనే దేశాలను కూడా ఆక్రమించుకున్నారు. వీళ్ళని చూస్తేనే ఒక రకమైన భయం. వీళ్ళు ఏం చేశారంటే మోసం చేసే తత్వం ఎక్కువ ఉంది. ఆ దేశంతో ఈ దేశాన్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా లాక్కెళ్ళిపోతారు. వింటే సరే, వినకపోతే ముక్కల కింద నరికిపోతారు. ఇలా భయంకరమైన జంతువులు లాంటి వాళ్ళు. అషూరస్ రాజు లేకపోతే వాళ్ళ సైన్యం అసిరియన్లు వస్తున్నారంటే ఆ దేశపు రాజులందరికీ గుండెలు దడ. వీళ్ళు వచ్చినప్పుడు భయపడి వాళ్ళ ఎదురుగా మోకరించి ప్రాణాల కోసం అంగలార్చే జనాలు చాలామంది ఆ దేశాల్లో. అంటే ప్రపంచం చాలా మట్టి కూడా అసిరియన్ అంటే భయపడతారు, అంత క్రూరం. ఒక వేటాడేటువంటి సింహం, ఆకలితో ఉన్న సింహం తన ఎర్రను పట్టుకోవడం కోసం చాలా ఫోర్స్కి వెళ్ళి పట్టుకుంటుంది. అలా వీళ్ళు కూడా ఏంటంటే ఒక ఏటను పట్టుకోవడానికి సింహం ఎలాగెళ్తుంది, వీళ్ళు కూడా అలాగే రాజ్యాల మీద పడినప్పుడు ఆ ఏటను పట్టుకునేంత వరకు వదిలిపెట్టరు, కసిగా పనిచేస్తారు. వీళ్ళు రాజ్యాల మీద పడి మనుషుల్ని కుప్పతి పలకింద నరికి పడేసేవారు. ఎక్కడ చూసినా పినిగిలే అని నహూం ప్రవక్త ప్రవచనాలు చేస్తున్నారు. వీళ్ళ ఈటులు, కత్తులు, యుద్ధాలు చేసేటువంటి సామాగ్రి, రథాలు, రౌతులు ఇవన్నీ చాలా విస్తారంగా ఉన్నాయని వీళ్ళని గురించి నహూం ప్రవక్త ప్రవచనాలు చేశాడు. వీళ్ళని చూస్తే ప్రపంచం అంతా టెర్రరే. ఎన్నోసార్లు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను పట్టుకున్నారు. షోమ్రోన్ పట్టణాన్ని 3 సంవత్సరాల పాటు ముట్టడి వేశారు. ఇజ్రాయేలు రాజును బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వెండి పట్టుకుపోయారు. ఇజ్రాయేలు రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక రాత్రి సమయంలో ఒక దేవదూతను పంపించి 1,80,000